హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ బొజ్జగనపయ్య ఆశీస్సులతో ఎప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామోరంపొడి. ఈరోజు మన ఇంట్లో బొజ్జగనపయ్యను ఏ విధంగా నిమజ్జనం చేశాను, ఎటువంటి మంత్రాన్ని పఠించాలి నిమజ్జనం చేసే టైంలో అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వినాయకుడిని నిమజ్జనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా. మరి వినాయకుడిని ఒకటవ రోజు లేదా 3, 5, 7, 9, 11వ రోజుల్లో పూజ అనంతరం నిమజ్జనం అనేది చేయడం ఉత్తమమండి. విఘ్నేశ్వరుని పూజ కనీసం 3 రోజుల పాటు చేయాలి. అది కుదరని వారు ఒక్కరోజు పూజ అయిన తర్వాత అయినా నిమజ్జనం చేయవచ్చండి. నిమజ్జనోత్సవం నదులు, చెరువులు, సముద్రాలలో నిమజ్జనం చేయాలండి. అలా కుదరని వారు కుండల్లో కానీ బిందెలో కానీ నీళ్లు పోసి పసుపు రాసి కుంకుమ, పసుపు, అక్షంతలు, కొన్ని పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసి నిమజ్జనం చేయవచ్చు. ఆ నీటిని మామిడి మొక్కలకు కానీ లేదైతే ఏదైనా పూల మొక్కలకు కానీ పోయవచ్చు. వినాయకుని నిమజ్జనంలో దాగి ఉన్న రహస్యం ఏమిటంటే, మట్టిలో నుంచి వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దానిని శుద్ధి చేసి మంత్రాల ద్వారా దైవత్వాన్ని స్థాపన చేసి దీపధూపాలతో సుగంధ ద్రవ్యాలతో ఆహ్వానం పలుకుతామండి. అష్టోత్తర శతనామావళితో పూజించి నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన పలికి ఆఖరి రోజున విఘ్నేశ్వరునికి నిమజ్జనం చేస్తూ తిరిగి మట్టిలోనే కలుపుతాం. ఇదే మనిషి కూడా తన జీవితంలో ఈ శరీరం మట్టిలో నుంచే వచ్చింది, తిరిగి మట్టిలో కలుస్తుందని భావించి తన జీవిత ప్రయాణంలో శరీరంలో దాగి ఉన్న అరిషడ్వర్గాలను తొలగించుకొని భక్తి మార్గాన్ని పెంచుకొని ధర్మ మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని మోక్షం వైపు అడుగులు వేసి ముక్తి పొందాలనే సారాంశం అండి. వినాయకుని వ్రతంలో స్పష్టంగా కనబడుతుంది ఈ సారాంశం. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. భూలోకానికి వచ్చి వినాయకుడు 10 రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉండడానికి 10 రోజుల పాటు నిత్యం మనం అంతా పూజలు చేస్తూ ఉంటాం కదా. తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీ అమ్మ పంపినట్లు మన పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇది పురాణ గాథండి. ముఖ్యంగా మనము ఇలా నిమజ్జనానికి ముందు నిన్న పెట్టిన నిర్మాల్యాన్ని అంతా తొలగించుకొని శుభ్రపరచుకొని అండి తర్వాత కొత్తగా ఒక మాలను సమర్పించండి స్వామివారికి. ధూపం, దీపం, నైవేద్యం అండి సమర్పించుకొని నీరాజనం కూడా సమర్పించాలి. నైవేద్యానికి వచ్చేసి ఇంకా మొత్తం చేయవసరం లేదండి. బెల్లం ముక్కైనా ఏదైనా పండ్లైనా పలహారమైనా పెట్టొచ్చండి. తప్పకుండా బెల్లం ముక్కైనా ఉంటే పెట్టొచ్చు. నీరాజనం సమర్పించుకున్నాను. ఈ విధంగా నీరాజనం కూడా సమర్పించుకొని స్వామివారిని ఏ విధంగా కదపాలి అనేది కూడా చూసేద్దాం. మరి ఇప్పుడు నీరాజనం సమర్పించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచాలండి. ఉంచిన తర్వాత దీపాలు ఉన్నాయి కదండి, అక్కడ దీపారాధన చేసిన దీపం కుందులు కూడా అంటే గగనం అవ్వకన్నా ముందే మనము పీటను అనేది కదపాలి. ఈ విధంగా నేను ధూప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ ఒక మంత్రం పఠిస్తూ మనము, ఇది ముఖ్యమండి, ఒకవేళ రానట్లయితే మనకొచ్చిన భాషలో అని స్వామివారికి చెప్పుకోవచ్చండి. ఇక్కడ నేను మా వారు ప్రతిష్ఠించుకున్నాం కదా పీట మీద, ఇద్దరం కలిపి కదుపుతున్నాం అన్నమాట. మంత్రం వచ్చేసి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనయాచ అని చదువుకోవాలండి. దాని అర్థం ఏంటంటే, ఈ మంత్రాన్ని యొక్క అర్థం ఏంటంటే ఉద్వాసన అనేది పలకాలి. దీని అర్థము, స్వామి నీ స్వస్థలానికి వెళ్ళు, మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అండి. అంటే స్వామివారిని మీ స్వస్థలం అంటే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ రా తండ్రి అని చెప్పుకోవడం అండి ఈ మంత్రం యొక్క అర్థము. తర్వాత ఇంకో 5 నిమిషాలు అలానే ఉంచుకొని తర్వాత వచ్చేసి ఇంకా ఆ స్వామివారి పాదాల దగ్గర ఉన్న నిన్న మనం 21 పత్రితో పూజ చేసాం కదండి, ఆ పత్రి పుష్పాలు అన్నీ ఇంకా స్వామివారి పాదాల దగ్గర ఉన్నవన్నీ నిర్మాల్యాన్ని మొత్తము ఒక కవర్లో వేసుకొని ఉంచుకోండి. ఇవి కూడా మనం గంగమ్మ ఒడిలోనే చేర్చాలండి తప్పకుండా కూడా. ఇక్కడ గణపయ్యని సాగనంపడం కదండి, కొంచెం ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. 9 రోజులు స్వామివారిని అలా ఉంచుకొని కదపడం అనేది బాధాకరమైన విషయమే. స్వామివారితో ఇలా మాట్లాడుతున్నాను, స్వామి మా ఇంట్లో పెట్టిన ఉండ్రాలు నచ్చినాయా తండ్రి, నీకు బొజ్జ నిండా తిన్నావా గణపయ్య తండ్రి, నీకు నచ్చాయా అని అలా ముద్దుగా మాట్లాడుకుంటున్నాను నా బంగారు తండ్రితో. ఇలా నాకు ఒక మురిపం చేయడం చాలా ఇష్టం అండి. ఎందుకో అది అట్లా అలవాటైపోయింది. ఇలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత
స్వామివారిని ఇంకా ఇట్లా మెక్కలు ఇచ్చానమాట. ఇంత టపటపా అన్నాయన్నమాట. చాలా ఇష్టం అనిపించింది, చాలా ఆనందం కూడా వేసింది నాకు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ పసుపు గణపతిని కూడా మనం గంగమ్మ ఒడిలోనే చేర్చాలండి. ఇక్కడ పాలవెల్లి కట్టినవి ఉన్నాయి చూడండి, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఎవరికైనా దానం కూడా చేయవచ్చు. పిల్లలకు కూడా మనం ఎవరికైనా పంచవచ్చు, లేనట్లయితే మనమైనా ఇంట్లో తినవచ్చు అండి పెద్దవారితో సహా. తర్వాత వచ్చేసి పాలవెల్లి మీద వేసిన పత్రిని కూడా మనం గంగమ్మ ఒడిలోనే చేర్చాలండి. ఎక్కడ తొక్కే ప్లేస్లో వేయకూడదు, తొక్కే ప్లేస్లో అసలు వేయకూడదండి, అది మర్చిపోకండి. తర్వాత పాలవెల్లిని కూడా శుభ్రపరచుకొని మళ్ళీ దాచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు అండి, తప్పకుండా ఏ దోషం ఏమి ఉండదు. తర్వాత వచ్చేసి ఇక్కడ బియ్యం ఉన్నాయి చూడండి, పీట మీద బియ్యాన్ని మనం ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించవచ్చు. లేనట్లయితే మనం డైలీ అన్నం వండుకుంటాం కదండి, అన్నంగా కూడా మనం స్వీకరించవచ్చు అండి. నాన్ వెజ్ తినేటప్పుడు అయితే అసలు వండకూడదు, వెజ్ అంటే శాకాహార భోజనం ఉన్నప్పుడు మాత్రం వండుకొని తినండి. తర్వాత వచ్చేసి ఇంకా స్వామివారిని ఇంకా సాగనంపాలి కదా, మేళ తాళాలతో రంగులతో ఇంత సంబరంగా మనము స్వామివారిని అంటే సాగనంపుతున్నాము అమ్మ ఒడిలోకి. అలాగే ఇక్కడ చూసారా పసుపు కుంకుమ అక్షంతులు ఒక పుష్పం కూడా సమర్పించి మా వారు ఇంకా ప్లేట్లో పెడుతున్నారు. ఇంకా మా వారు నువ్వే ఎత్తుకో అమ్మ తండ్రిని అనేసి అంటే నేను ఆ బంగారు తండ్రిని, లోకాలను పాలించిన ఆ తండ్రిని ఇలా ఎత్తుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు, అసలు మీకు చెప్పడానికి కూడా నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా తండ్రిని చేతిలో ఎత్తుకోవడం ఏంది, నా శిరస్సున పెట్టుకుంటాను అనేసి నా బంగారు తండ్రిని నా నెత్తిపైన పెట్టుకొని ఇలా ఊరేగింపు స్టార్ట్ అయిందనమాట మన ఇంట్లో నుంచి. ఇంకా చక్కగా ఇలా అనేది గంగమ్మ ఒడిలోకి చేర్చాలి కదా, మరి స్వామివారిని అమ్మ దగ్గరికి పంపించాలి కదా. ఒకరోజు పెట్టుకున్నానండి, నాకు కుదరదు కాబట్టి ఒకరోజు పెట్టుకున్నాను. కానీ 9 రోజులు ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితేనండి మనకి ఎటువంటి పనులైనా నిర్విఘ్నం, ఎటువంటి ఆటంకాలు లేకోకుండా పనులన్నీ సాగుతాయండి. కానీ తప్పకుండా అలా చేసుకోండి. నాకు ఒకరోజు కుదురుతుంది కాబట్టి నేను పెట్టుకున్నాను అలా. స్వామివారికి గంగమ్మ ఒడిలో చేర్చడానికి మాకు రామాలయం దగ్గర ఒక చెరువు ఉందండి, ఆ చెరువు దగ్గరికి ఇలా వెళ్ళిపోయి గంగమ్మ ఒడిలో చేర్చేసానమాట స్వామివారిని. చక్కగా హ్యాపీగా అనిపించింది, కొంచెం బాధ కూడా అనిపించింది 9 రోజులు ఉంచుకుంటే బాగుండు అని. కానీ గంగమ్మ ఒడిలో చేర్చేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇంకా మా వారు తీస్తున్నారు అనుకున్నారట, క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గంగమ్మ ఒడిలో చేర్చేసి చక్కగా వెళ్ళిరా తండ్రి, మా పూజలను అందుకున్నావు కదా, మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళు, మళ్ళీ మేము పిలిచినప్పుడు రా తండ్రి అని చెప్పేసి తండ్రికి బాయ్ చెప్పి గణపతి బప్ప మోరియా అనుకుంటూ వచ్చేసామండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.